హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు సంఘం డైరీ, విజయ డైరీలు ధరలు తగ్గించాయి. జీఎస్టీ తగ్గడంతో డైరీలో ధరలను తగ్గించాయి. ఈ మేరకు విజయ డైరీ లీటర్ పాలపై ₹5 వరకు తగ్గించింది. పన్నీరు, వెన్న, నెయ్యి ధరలను కూడా తగ్గించారు. సంఘం డైరీ కూడా పాల ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుంది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలు, పాల ఉత్పత్తుల తగ్గిన ధరలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. విజయ డైరీ పాల ధర లీటర్కు ₹5 తగ్గింది. పన్నీర్ ధర కిలోపై ₹20, వెన్న ధర కిలోపై ₹30, ఇక అలాగే నెయ్యి ధర కిలోపై ₹30 తగ్గించినట్లు చెప్పారు. ఫ్లేవర్డ్ మిల్క్ లీటర్ పై కూడా ₹5 వరకు తగ్గించారు. ఈ తగ్గిన ధరలు ఈ నెల 22 నుంచి విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాల్లో అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సంఘం డైరీ ఎండి గోపాలకృష్ణన్ కూడా ధరల తగ్గింపు వివరాలు వెల్లడించారు. యూహెచ్టీ పాలు లీటర్ పై ₹2 తగ్గింది. పన్నీర్ కిలోపై ₹15, నెయ్యి కిలోపై ₹30, వెన్న కిలోపై ₹30 తగ్గించారు. మిల్క్ షేక్ల ధర లీటర్కు ₹5 తగ్గింది. బేకరీ ఉత్పత్తుల ధర కిలోపై ₹20 వరకు తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరల తగ్గింపు ఈ నెల 22 నుంచి అన్ని సంఘం డైరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాల్లో అమల్లోకి వస్తుందన్నారు. అయితే మరికొన్ని డైరీల పాలు, పాల ఉత్పత్తులు కూడా తగ్గించారు. మరికొన్ని డైరీలు తగ్గింపుపై ప్రకటన చేయాల్సి ఉంది. మొత్తం మీద జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు ఊరట దక్కిందనే చెప్పాలి. పాలు, పాల ఉత్పత్తులు మాత్రమే కాదు, మరికొన్ని వస్తువులపై కూడా జీఎస్టీ ధరల్ని తగ్గించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.